జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జపమాల పరలోక ఆయుధం. అమ్మ ప్రేమకు భాష, సంస్కృతి, ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలతో సంబంధం లేదు. అమ్మ ప్రేమకు అవధులే లేవు. తల్లి బిడ్డల బంధం గురించి ఎవరూ చెప్పనవసరం లేదు. ఏ పుస్తకం చదివి నేర్పించనవసరం లేదు. ఈ సృష్టిలో ప్రతి జీవి తమ పిల్లలను కంటికి రెప్పలా, రక్షణ కవచంలా కాపాడుకుంటూ పోషణనిస్తాయి. పక్షులు, జంతువులు, క్రూర మృగాల పిల్లలు సైతం తమ తల్లిని వెంబడించడం మనం అనుదినం చూస్తాము. అవి దేవుని సృష్టి ధర్మాన్ని సహజంగానే నిర్వహిస్తాయి. అలాగే తల్లి మరియమ్మ తన బిడ్డల ఆధ్యాత్మిక, శారీరక, మానసిక, ఆర్థిక అభివృద్ధి బాగోగులను ఏమరపాటు లేక చాలా సహజ సిద్ధముగా చూసుకుంటుందని మనందరి విశ్వాసం. నిజముగా దేవుడు సృష్టించిన ఈ జంతువులలో, పక్షులలో ఇంత ప్రేమ ఉన్నప్పుడు మానవుని తన రూపంలో, తన పోలికగా సృజించిన దేవునికి మనపై ఇంకెంత ప్రేమ ఉండాలి? దేవుడు తన రక్షణ ప్రణాళికలో తన కోసం సృజించిన మరియ తల్లిని అమ్మలకే అమ్మగా మనపై అనంత ప్రేమతో అందించారు. ఆ ప్రేమ మన ఊహకు మించి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఈ సృష్టిలో అద్వితీయమైనది, అమృతమైనది, అమోఘమైనది, అనిర్వచనీయమైనది, అద్భుతమైనది, అమరమైనది, అపూర్వమైనది, ఆలోచనలకు అందనిది ఏమిటని ఏ కథోలికుడిని అడిగినా మరియ తల్లిలోని కమ్మదనం, మమతానురాగాల ఆమె ప్రేమతత్వం అని అందరూ అంగీకరిస్తారు. ఆ ప్రేమను ఆస్వాదించడమే కానీ విశ్లేషించడానికి వీలు కానిది. కాబట్టి ఆమె ప్రేమను పొందడానికి మన హృదయంలో తల్లికి చక్కని స్థానం ఇవ్వాలి. తల్లికి స్థానం ఇచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె హృదయంలో దాగి ఉన్న దైవవాక్కుకు, ఆమె గర్భఫలమగు దైవకుమారునికి స్థానమిచ్చిన వారమవుతాం. ఇది ఎంత వెలకట్టలేని భాగ్యమో కదా. మనం మరియ తల్లి ప్రేమను పొందడానికి జపమాల ప్రతి క్రైస్తవునికి వ్యక్తిగత భక్తి సాధనం, ముక్తి మార్గం కావాలి. జపమాల ధ్యానం ద్వారా మనమంతా దేవుని సన్నిధిని చేరుకుంటాం. భక్తితో, ధ్యానముతో చేసే జపమాల ద్వారా మనం దేవుణ్ణి ఎంతగానో మహిమపరచగలం. ఎందుకనగా వ్యర్థమైన పదములతో కాక చక్కని బైబిలు గ్రంథ ప్రవచనములతో చెప్పే ప్రార్థన ఈ జపమాల ప్రార్థన. అందుకే జపమాల బైబిలు ధ్యాన పాఠశాల అవుతుంది. యేసు ప్రభు జీవితమునకు, ఆయనకు జన్మనిచ్చిన మరియ తల్లి జీవితమునకు సంబంధించి ప్రధాన ఘట్టములను ఈ జపమాల ధ్యానంలో మననం చేస్తున్నాము. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుండి పెంతుకోస్తు దినమున శిష్యులపై పవిత్రాత్మను పంపు వరకు జపమాలలో ధ్యానం చేస్తాము. జపమాలను ప్రార్థనాపూర్వకంగా జపించటం, పరిశుద్ధ గ్రంథ పఠనములను స్మరిస్తూ జపించడం, జపమాలను భక్తితో జపించటం అలవర్చుకుంటే జపమాల ధ్యాన ఫలితం మనకు లభిస్తుంది. కొంతమంది వ్యక్తులు జపమాలలో ఎటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు లేవని తేలికగా చిన్నచూపు చూస్తారు. వెలగల ముత్యములను పంది ముందు పోసినా అది కాలితో త్రొక్కును అని మత్తయి 7:6లో పరిశుద్ధ గ్రంథము తేటతెల్లముగా తెలియజేస్తుంది. జపమాల విలువ గూర్చి తెలియకుండా తప్పుగా విమర్శించు వారి స్థితి కూడా అటువంటిదే కావచ్చు. జపమాలను జపించు వారి ఆత్మలు నశింపక వారి మనస్సులు ఎల్లప్పుడూ పరలోకం వైపే నిలిచి ఉంటాయి. కఠిన మనస్సులను కరిగింపజేసేది, పుణ్యాత్ముల హృదయాలను పులకింపజేసేది, భక్తులెల్లరకు దైవాశీస్సులు కురిపింపజేసేది, సైతాను తోకను ముడిపింపజేసేది, నరకాన్ని భయంతో గజగజ వణికించేది, మనలను పరలోక త్రోవలో అనునిత్యం నడిపించే పరమ ఆయుధమే ఈ జపమాల. జపమాల క్రైస్తవ యుద్ధవీరునికి దేవుడు మరియ తల్లి ద్వారా అనుగ్రహించిన ఆయుధం. ఉదాహరణకు 1. మోషే చేతిలోని కర్రవలే సముద్రాన్ని చీల్చింది. అహరోను చేతిలోని చిగురించిన కర్రవలే మన జీవితాలను చిగురింపజేస్తుంది. దావీదు చేతిలోని ఒడిసెల రాళ్లవలే 5 రాళ్ళు 5 గుర్తులకు సూచికగా ఉన్నాయి. సంసోను చేతిలోని గాడిద దవడ ఎముక వలె శత్రువులను చంపుతుంది. పేతురుకు ఇచ్చిన పరలోక తాళపు చెవి వలె ఆత్మలను సంరక్షిస్తుంది. కనుకనే ప్రతి క్రైస్తవ బిడ్డకు అక్టోబర్ మాసం అనగానే గుర్తుకు వచ్చేది జపమాల. మరియ తల్లి పేరిట శ్రీసభ మనకిచ్చిన అపూర్వ కానుకయే ఈ జపమాల. పరిశుద్ధ జపమాల మాసంలో ప్రతి విశ్వాసి మరియ తల్లిపై ఉన్న ప్రేమనంతటిని, అసంచలమైన విశ్వాసాన్ని, ప్రగాఢ గౌరవాన్ని
జపమాల ప్రార్థన ద్వారా ప్రదర్శిస్తాడు. నరకానికి అడ్డుగోడగా ఉండి పరలోకానికి నిచ్చెనగా నిలిచి నిరాశాపరులకు భరోసానిచ్చి సకల ఆత్మలను పరమాత్ముని వద్దకు చేర్చే పరలోక ఆయుధమే ఈ జపమాల. జపమాలను మంచి మనసుతో చెప్పేటప్పుడు ఒక్కొక్క మంగళవార్త జపము ఒక రోజా పుష్పముగా మారుతుంది. పరలోక ప్రార్థనలన్నీ కాంతికిరణంగా మారి మరియ తల్లి శిరస్సును అలంకరిస్తాయి. మనం నిజముగా మరియ తల్లిని ప్రేమిస్తున్నామంటే అనుదినం జపమాలను జపించటం, ధ్యానించడం చేయాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు మన పెదాలు కదులుతుంటాయి. అలవోకగా పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత అంటూ ప్రార్థన చెప్తుంటాం. జపమాలలో మనసును లగ్నం చేసి జపించాలి. దేవుని పేరిట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మనలను అవినీతి నుండి శుద్ధి చేసి నీతిని చేకూర్చును. 1 యోహాను 1:9. జపమాల ప్రార్థనలో మనము పాపాత్ములము అని ఒప్పుకుంటున్నాము కనుక దేవుడు మనలను మన పాపముల నుండి శుద్ధి చేయును. దేవునికి మన హృదయాలు ఎల్లప్పుడూ నివాస స్థలములుగా ఉండాలని మనందరి కోరిక. జపమాల ప్రతి క్రైస్తవుని వ్యక్తిగత మరియు క్రైస్తవ సంఘ భక్తి సాధనం. జపమాల ధ్యానం ద్వారా దేవుని చేరుకుంటాము. భక్తితో ధ్యానంతో చేసే జపమాల ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు. మరి ఇంతటి మహత్తరమైన జపమాల ప్రార్థనను పెదవులతో మాత్రమే కాక హృదయాంతరంగముల నుండి వచ్చే దైవచింతనయై ఉండాలి. క్రీస్తు ప్రభువుని, మరియమాత జీవిత పరమ రహస్యములను ఏకాగ్రతతో మననం చేయాలి. మన హృదయాంతరంగాలందున్న ప్రగాఢ ప్రేమను, కృతజ్ఞత, భక్తిభావాలను వ్యక్తపరుస్తూ మనం అనుదినం జీవించాలి. మనమంతా జపమాలను ఒక పరలోక ఆయుధంగా భావించి దేవమాత కృపకు పాత్రులమై మన కుటుంబ, వ్యక్తిగత జీవితాలకు అవసరమైన విశేష వరములు పొందుదాం. మరియ తల్లి ప్రార్థనా సహకారంతో మనం విశ్వాసంలో, భక్తిలో నూరంతలుగా